తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మందడం గ్రామానికి చెందిన విద్యావేత్త, వ్యాపారవేత్త ముప్పవరపు కృష్ణారావు గత కొన్ని సంవత్సరముల నుండి మందడం జిల్లా పరిషత్ హైస్కూళ్లకు అభివృద్ధిలోనూ తన వంతు సహాయంగా లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఖర్చు చేశారు. ఈరోజు ఫ్రెషర్స్ డే సందర్భంగా మందడం గ్రామంలోని కళాశాల ఆవరణలో బాలికల విద్యా భవితకు వెలుగు అని భావించి శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా మందడం గ్రామంలోని కళాశాల ఆవరణలో బాలికల విద్య భవితకు వెలుగు అని భావించి బాలికల కాలేజ్ ప్రారంభించిన నాటి నుండి వారికి ఉచిత యూనిఫామ్ అందజేశారు. అనంతరం కాలేజ్ లెక్చరర్ పద్మావతి ముప్పవరపు కృష్ణారావు గురించి తెలుపుతూ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నగేష్, మహేంద్ర, కాలేజ్ లెక్చరర్స్, హైస్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. మీ ఇష్టారాజ్యంగా మీరు ఎలాగైనా సరే హ్యాపీగా, ఏ టెన్షన్ లేకుండా, అద్భుతంగా, అందంగా, ఆరోగ్యంగా, మంచినీళ్ళు బాగా తాగుతూ హ్యాపీగా ఈ స్కూల్ వాతావరణాన్ని మీరు పెట్టుకోవాలని నేను మనసారా కోరుకుంటాను. దట్ మీరు ఎడ్యుకేట్ అయితే మీ కుటుంబం ఎడ్యుకేట్ అవుతుంది. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ పరిస్థితుల్ని శాసించే పరిస్థితిలో మీరు ఉంటారు. కనుక నేను ఖచ్చితంగా చదువుకొని నా స్వశక్తితోటి నేను ఇండిపెండెంట్గా బ్రతుకుతాను అనేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఉద్యోగస్తులు అయిపోయి బ్రహ్మాండం చదువుకొని అమరావతిలో ఎక్కడ చూసినా మీరే ఉంటారు. ఉద్యోగాలు వచ్చేసి ఇంకో రాబోయే 4-5 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరే ఉంటారు, ఐటీ ఇండస్ట్రీలో మీరే ఉంటారు, ఏఐలో మీరే ఉంటారు. ఫ్యాంటాస్టిక్, ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతం. ఇదే ఖచ్చితమైన నిర్ణయంతో ఉండాలి సుమా. ఈరోజు ఏ తారీఖు? ఈరోజు ఏంటి స్పెషలు? ఫ్రెషర్స్ డే రోజున ఫ్రెష్గా మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు కదా. ఈ నిర్ణయాన్ని నిలబెట్టుకుంటారు కదా 100% పక్కా. అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు గ్రామంలో నిర్మాణం అవుతున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ను శ్రీమతి అర్చన వ్యాస్, ఇండియా కంట్రీ డైరెక్టర్, గేట్స్ ఫౌండేషన్ వారు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రావి శ్రీనివాసరావు, హాస్పిటల్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యం సంబంధించి అర్చన వ్యాస్కు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్లో ఎందరో క్యాన్సర్ పేషెంట్లకు విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణను అర్చక వ్యాస్ అభినందించారు. ఈ నెల 16 సాయంత్రం 4 గంటలకు తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై సిఆర్డీఏ ఆఫీస్ వద్ద నుండి బయలుదేరి వెంకటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని టీటీడీ
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం కార్యక్రమం జరగనుంది. ఈ రథ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జగన్నాథ రథయాత్ర మహోత్సవం కార్యక్రమంకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్దకు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయి కాంత్, ఏపీ సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తిక్, డిపిఓ సాయి కుమార్, తుళ్లూరు ఎంపీడీఓ హరిబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.